హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన వీడియోలో సున్నుండలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. తయారీ విధానం. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని 2 కప్పుల మినుములను వేసుకోవాలి. దీనిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన వాటిని ఒక సాసర్లోకి కొన్నింటిని వేసుకుని దంచి చూచినట్లయితే అవి బద్దలా అయ్యి కలర్ అనేది చేంజ్ అవుతుంది. అప్పుడు అవి పర్ఫెక్ట్గా వేగినట్టు. అలాగే 1 కప్ చాయ్ మినపగుళ్ళను వేసుకుని దోరగా వేయించుకోవాలి. వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన వాటిని మనం ముందుగా వేయించుకున్న మినపగుళ్ళలోనికి వేసుకోవాలి. ఆ తర్వాత 2 స్పూన్స్ రైస్ కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం అంతటిని మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి. ఇలా వేయించుకున్న రైస్ని ముందుగా వేయించుకున్న వాటిలోనికి వేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోనికి వేసుకుని ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. ఇలా చేసుకున్న పౌడర్ని ఒక వెడల్పాటి గిన్నెలోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన వాటిని కూడా వేసుకుని పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్లో 2.5 కప్పుల వరకు బెల్లంను వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మీరు ఎక్కువ స్వీట్ ఇష్టపడేవారైతే 3 కప్పుల వరకు వేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా గిన్నెలో వేసుకున్న పౌడర్లోనికి వేసుకుని మొత్తం అంతటిని బాగా కలిసేంతటి వరకు మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత దీనిలో గోరువెచ్చని నెయ్యిని వేసుకుని ఉండవచ్చే రీతిలో కలుపుకుంటూ ఉండను చుట్టుకోవాలి. ఈ విధంగా అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. అంతేనండి, హెల్దీ అండ్ టేస్టీగా ఉండే సున్నుండలు రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్